नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूँ प्रफुल्ल धाड़वे। दर्शकों, आज 14 अप्रैल यानी कि आज बाबा साहेब अम्बेडकर जी की जयंती के संदर्भ में जैनत मंडल में बड़े ही उत्साह के साथ जयंती मनाई गई। इसमें SC, ST, BC माइनॉरिटी के लोग सब एकजुट होकर बाबा साहेब की जयंती मनाई गई। धन्यवाद। आप बने रहे माय मावली हिंदी समाचार में। बोलो जय भीम, बोलो हिम्मत से बोलो जय भीम, बोलो प्यार से बोलो जय भीम, बोलो भारत रत्न बाबा साहेब अम्बेडकर की जय, भारत रत्न बाबा साहेब अम्बेडकर की जय। बोलो रे बोलो जय भीम, बोलो रे बोलो जय भीम, बोलो हिम्मत से बोलो जय भीम, बोलो प्यार से बोलो जय भीम, बोलो प्यार से बोलो जय भीम, बोलो जोर से बोलो जय भीम, बोलो भारत रत्न बाबा साहेब अम्बेडकर की जय, भारत रत्न बाबा साहेब अम्बेडकर की जय। ज्योति जय क्रांति, जय ज्योति जय क्रांति। SC, ST, BC माइनॉरिटी ऐक्यता, SC, BC माइनॉरिटी ऐक्यता। हम सब एक, हम सब एक, हम सब एक, हम सब एक। बोलो भारत रत्न बाबा साहेब अम्बेडकर की जय, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम। वर्तिलाली भारत राज्यांगम, वर्तिलाली भारत राज्यांगम, वर्तिलाली SC, ST, BC మైనార్టీ ఐక్యత, वर्तिलाली SC, ST, BC మైనార్టీ ఐక్యత। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టుక అంటే హక్కులు లేని సమాజానికి హక్కులు వచ్చిన రోజు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే బానిసత్వంలో ఉన్న బతుకులకు విముక్తి జరిగిన రోజు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే అజ్ఞానంలో ఉన్న సమాజానికి జ్ఞానం అందిన రోజు। కాబట్టి మనం మన ఇళ్లల్లో ఈ జయంతి ఉత్సవాలను మన మహనీయులైనటువంటి గౌతమ బుద్ధుడి నుంచి మొదలుకుంటే కాన్షీరామ్ వరకు వీరి చరిత్రను మన పిల్లలకు, మన భార్యలకు, మన అమ్మలకు, మన తాతలకు తెలపాల్సిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా, విద్యావంతులుగా, జ్ఞానులుగా, ఉద్యోగులుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నదని మర్చిపోవద్దని చెప్పేసి మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। జయంతి ఉత్సవం అంటే దండలేసి డీజే పెట్టి ఊరేగింపు చేయడం ఒకటే కాదు, ఈ చరిత్రను మా ఇంట్లో మన పిల్లలు మాట్లాడుకోవాలి, మన భార్యలు మాట్లాడుకోవాలి, మన తాతలు కూడా చరిత్రను కథలుగా మాట్లాడుకున్నప్పుడే ఆ మహనీయుల గురించి మనం ఫాలో అవుతాం। మహనీయుల చరిత్ర తెలకుండా మహనీయులు కలలుగన్న ఆశయాలు నిజం కావాలంటే అవి జరగవని చెప్పేసి మళ్ళొకసారి మీ అందరికి చెప్తున్నా। అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నాం కానీ ఏ ఒక్కరు కూడా స్వతహాగా అంబేద్కర్ గురించి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడంటే ఏ రోజు పుట్టిండు, ఎక్కడ పుట్టిండు, వాళ్ళ నాన్న పేరేంది, తాత పేరేంది, ఎప్పుడు చదువుకున్నాడు ఏంటనేది ఎవ్వరికి తెలియదు। కానీ మిగతా వాళ్ళ మనకు శత్రువులైన వారికి సంబంధించిన చరిత్రలు మాత్రం పుట్టాలుగా ప్రతి ఒక్కరు చదువు రాని వాళ్ళు కూడా చరిత్ర చెప్తారు। కానీ నిజానికి మనకి ఈ చరిత్రలు తెలియకుండా ఎవరు చేస్తారు అనే విషయం మీరు ఎవరు గమనిస్తలేరు। ఈ చరిత్రను తెలుసుకుంటే మనం జ్ఞానులైతాం, ఈ చరిత్రను తెలుసుకుంటే మనం ఉద్యోగులైతాం, ఈ చరిత్రను తెలుసుకుంటే మనం రాజ్యాధికారాన్ని చేపడతాం। కాబట్టి ఈ చరిత్రను తెలియనీయకుండా ఈ సమాజంలో కొంత కావాలని కొన్ని వర్గాలు చేస్తున్నాయనే విషయం మీరు ఎవ్వరు గమనిస్తలేరు। ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్లో మీరు పిల్ల పాపలతో ఉండాలి, ఎందుకు ఉండాలి? వేరే కార్యక్రమానికి పొద్దున 5కి లేచి 4కి రెడీ అయ్యి రాత్రి 10 దాకా కూడా ఎటో తిరిగే మీరు మరి మన అమ్మ అక్కలు ఎందుకు రేరండి? అంటే మన సావిత్రిబాయి పూలే మన ఆడవాళ్ళ కోసం ఏం చేసిందండి? పెండలీళ్లతో మట్టి నీళ్లతో కొట్టినప్పటికీ అమ్మాయిల గర్ల్స్కు చదువురాలని, స్త్రీలకు చదువురాలని వాడవాడని తిరిగి చదువు చెప్పింది కదా। మరి ఉత్సవాల్లో ఎందుకు మహిళలు లేరు, పిల్లలు ఎందుకు లేరు? ఇది వాళ్ళకి సంబంధం లేని పండుగనా?
అంటే అంబేద్కర్ వల్ల ఎవరికి హక్కులు వచ్చినాయండి? ఎవరికి విద్య వచ్చింది? ఎవరికి జ్ఞానం వచ్చింది? అందరం మర్చిపోతున్నాం. మన తాతల చరిత్ర మనం మర్చిపోతున్నాం. దాన్ని మర్చిపోవద్దని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని మత గ్రంథాలు అంటే మీ ప్రతి ఒక్కరి ఇంట్లో మన పిల్లలకు భారత రాజ్యాంగం విలువ తెలవాలి. భారత రాజ్యాంగాన్ని ఊహించాలి. 1000 రూపాయలు పెడితే మీకు రాజ్యాంగం వస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో రాజ్యాంగాన్ని చూడాలి. ఆ రాజ్యాంగం చదివినప్పుడే నువ్వు దేశంలో ఎట్లుండాలి, నీ హక్కులేంటి, నీ పవర్ ఏంటి నీకు తెలుస్తుంది. అవన్నిటికీ దూరం చేస్తున్నారు. ఎవరు ఏందనేది పసిగట్టినప్పుడే, అంటే ఏ నినాదం వెనుక ఎవరి వ్యూహాలు దాగి ఉన్నాయి, ఎవరి లాభాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మనం ముందుకెళ్ళలేమని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి మహనీయుల చరిత్ర అందరూ మీ ఇంట్లో పుటాలుగా కథలుగా చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా మా జైన గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. నిజంగా ఈరోజు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాజ్యం వెళ్తున్నారు. ఈ దొరలు కావచ్చు, ఈ రావులు కావచ్చు, నిజంగా వాళ్లకు జయంతి వర్ధంతి చేయాలంటే నా పేదలకు, వెనుకబడినటువంటి పేదలకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఈరోజు నిజంగా సంక్షేమ పథకాలు అందిన నాడే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి వర్ధంతి చేసిన వాళ్ళం అవుతాం. నిజంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు కూడా చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కూడా ఆయన అడుగుజాడలు నడవాలి. నిజంగా ఈరోజు ఈ దేశంలో కుర్చీ ఉన్నదంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసుల ఈ కుర్చీ సార్. నిజంగా ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం, దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, గిరిజనులకు, బీసీలకు ఒకటే విజ్ఞప్తి, రాబోయే రోజులలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారం మన హక్కు రావడం లేదు. కాబట్టి దయచేసి ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాత్రి పగలు మన కోసం, మన దళితుల కోసం, మన గిరిజనుల కోసం మనం నిధులకు దూరం ఉంటే ఆనాడు మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ అడుగుజాడలు నడిచి ఈరోజు దేశంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానం రాసిండు. ఆ సంవిధానానికి ఈ ప్రజాప్రతినిధులు తొక్కుతున్నారు. దయచేసి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మనకు కూడా ఎమ్మెల్యే కావాలి, మనకు కూడా ఎంపీలు కావాలి. ఎప్పుడైతే మనము దళితులైతే ఎప్పుడైతే పార్లమెంట్ గట్టి ఎక్కమో అంతసేపు మన బతుకులు మారాయి. కాబట్టి మన బతుకులు మార్చిండు, కానీ మనం ఎందుకు మారుస్తలేమో మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు తెలియజేస్తున్నాం, దయచేసి ఇటువంటి జయంతులు రోజు కూడా నిమిత్తంగా చేయాల్సిన అవసరం ఉన్నది. జయంతి ఇదే రోజు కాదు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రపంచవ్యాప్తంగా, ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుంటున్నారు. దయచేసి మనమందరం కూడా ఏకత కావాల్సిన అవసరం ఉన్నది. మనకు ఈ గ్రామంలో మనం ప్రతి వీధి ఉందా, 1వ వార్డు నుంచి అయితే 12 వార్డు వరకు మనం అందరం కూడా ఏకత కావాల్సిన అవసరం ఉన్నది. మన హక్కులు వచ్చేంత వరకు మనం నిద్రపోదు, ప్రజాప్రతినిధులకు కూడా నిద్రపోనియద్దు. ముద్దు నిధులలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం కూడా మన హక్కులు వచ్చేంత వరకు, ఎప్పుడైతే మన హక్కులు మనం సాధించుకుంటామో అప్పుడే నిజంగా ఆయన ఘననీయ వాళ్ళం చేసిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో తప్పకుండా రాబోయే రోజుల్లో దళిత రాజ్యం కూడా ఈ గ్రామం నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ దళితుల్లో కూడా రేపటి రోజు మంత్రి కావచ్చు, ఏది కూడా వదలపోము. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దళితులందరికీ కూడా, నా గ్రామ దళితులందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తూ, మనమందరం కూడా అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మన గ్రామాలలో, మన ఇళ్లలో కూడా తప్పకుండా జయంతిని ఘనంగా నివాళులు అర్పించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.